ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. కీర్తనలు 45:6. యోహాను నూతన యెరూషలేములో దేవుని సింహాసనాన్ని మరియు గొర్రెపిల్లను చూశాడు. సింహాసనం రాజు ఆసనం. వాస్తవానికి అటువంటి ఆసనానికి మనలో ఎవరం యోగ్యులం కాము. అయితే మనలను పరలోక సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు మరియు ఉన్నతమైన స్థానం ఇచ్చుటకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు పరలోకంలో తన సింహాసనం విడిచి భూమి మీదికి రావలసి వచ్చింది. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన మనలను దేవునికి రాజులుగాను మరియు యాజకులుగాను చేశాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఆ ఉన్నతమైన స్థానం నిమిత్తం నీవు కృతజ్ఞత కలిగి లేవా? కొన్నిసార్లు దాని నిమిత్తం ఆయనకు వందనం చెల్లించాలి. నీకు గుర్తుందా? అవును, మనం చెల్లించాలి. ప్రార్థన. యేసు, నా ప్రభువా, నా రాజా, నిత్యత్వమంతటిలో ఒకరోజు సింహాసనం మీద నీతో కూర్చొని పరిపాలించు నిమిత్తం నీవు నాకు చూపిన కృప కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నాను. నీ ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.